హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇవాళ మనం మత్స్య 6000 గురించి తెలుసుకుందాం అనమాట. సో ఈ మత్స్య 6000 అనేది ఒక సబ్మర్జిబుల్ లాంచ్ వెహికల్ అనమాట. సముద్ర గర్భం దాకా వెళ్ళి అక్కడ ఏవైతే మనకి లోపల ఎకో సిస్టమ్ ఉందో దాన్ని చదవడం కోసం ఇలాంటి ఒక సబ్మర్జిబుల్ లాంచ్ వెహికల్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కిల్లింగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కొలాబరేషన్‌లో దీన్ని క్రియేట్ చేశారనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ మ్యాన్డ్ వెహికల్. సో ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా! సో ఇది అన్‌మ్యాన్డ్ వెహికల్ కాదు, మ్యాన్డ్ వెహికల్ అనమాట. ఇది సముద్ర గర్భం ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ లోపల దాకా వెళ్ళి అక్కడ ఏవైతే జరుగుతుందో డీప్ సీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ గురించైనా, పాలిమెటాలిక్ నాడ్యూల్స్ గురించైనా, లేకపోతే మనకి ఇంకా అక్కడ గ్యాస్ హైడ్రేట్స్ ఉంటాయి. గ్యాస్ హైడ్రేట్స్ గురించైనా, ఫిషరీస్ గురించైనా వీటన్నిటి గురించి కూడా చదవడానికి లేకపోతే గ్లాస్ ఎక్స్‌ప్లోరేషన్ ఉంటది. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్స్ ఉంటాయి కదా మనకి. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్‌కైనా కూడా వీటన్నిటికి కూడా ఇలాంటి వెహికల్ పనికొస్తదనమాట. సో మనకి ప్రపంచంలో ఇలాంటి ఫ్యూ ఎలీట్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, చైనా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వీటి దగ్గర మాత్రమే ఇలాంటి టెక్నాలజీ డీప్ సీ సముద్రం గర్భంలోకి వెళ్లి చదివే టెక్నాలజీ ఉందన్నమాట. వేరే వాడి దగ్గర అంత లేదు. సో మనం ఈ యొక్క ఎలీట్ క్లబ్‌లో జాయిన్ అయ్యాం కానీ వీఆర్ లైక్ ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో కొన్ని ఇంకా చైనా లాంటి కంట్రీస్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో మనం మాత్రం స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాం. సో ఎందుకు ఎళ్లి చదవాలి? ఎందుకు ఇదంతా? ఒక మెషినే ఎందుకు? నార్మల్‌గా మీరు ఒక మనిషి స్కూబా డైవ్ చేసి లోపలికెళ్లి చూడొచ్చు కదా! సో చేయలేము. ఎందుకు? దట్స్ ఎ రీజన్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము దాన్నేమంటారంటే ఒక సింపుల్ 2, 3 కంపారిజన్స్ చెప్తాను. హిమాలయస్ ఉన్నాయనుకోండి. హిమాలయస్ ఎన్ని వేల ఎత్తులో ఉన్నాయి. సో 8 కిలోమీటర్లు 8.8 కిలోమీటర్స్ హైట్‌లో ఉందన్నమాట హిమాలయాస్. అదే మనకి బుర్జ్ ఖలీఫా మ్యాన్ మేడ్ థింగ్ కదా! ఇది 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. సుమారు 3.3 కిలోమీటర్స్ ఎత్తులో ఉందన్నమాట. అదే మనకి ఇప్పుడు మెరియానా ట్రైన్ తీసుకున్నారనుకోండి. అది 11, 12 కిలోమీటర్ల లోతులో ఉంది సముద్ర గర్భంలో. సో ఇలాంటి ఏరియాస్‌కెళ్ళేటప్పుడు ఏమైందంటే సముద్రం లోపలికెళ్ళినప్పుడు కూడా మనకు ప్రెషర్ అనేది ఎక్కువ బిల్ట్ అయ్యిద్ది. ప్రెషర్ అనేది ఎక్కువ బిల్ట్ అయితే మనం తట్టుకోలేం. ఇప్పుడు భూమి మీద అయితే ఎంత ప్రెషర్ ఉందో దానికి 320 రెట్లు ఎక్కువ ప్రెషర్ మనకి సముద్ర గర్భంలో తగులుద్దనమాట. సో అలాంటి ప్రెషర్‌కి మన బాడీ విస్‌స్టాండ్ చేయలేదు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని క్రొకడైల్స్ చూసినా, కొన్ని వెయిల్స్ చూసినా, కొన్ని ఫిషెస్ చూసినా కూడా వాటి యొక్క చర్మం అనేది చాలా మందంగా, గట్టిగా ఉంటదనమాట. ఎందుకంటే అంత ప్రెషర్‌ని తట్టుకునేటట్టుగా వాడి బాడీ డిజైన్ చేయబడ్డది. కానీ మన బాడీ అలా డిజైన్ చేయబడలేదు. సో మన బాడీ తట్టుకోలేదు కాబట్టి మనకి ఇలాంటి ఒక వెహికల్ అనేది కావాలనమాట. అంత సముద్ర గర్భం లోపల దాకా వెళ్లి చూడడానికి. ఇయన్నీ స్టడీ గురించి తెలుసుకుంటూ మనం ఫ్యూ టాపిక్స్ ఏమైనా చూద్దాం అనమాట. సో ఇక్కడ మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషను. ఇక్కడ మనం చూసుకుంటే ఇదేంటంటే మనకి గ్యాస్ హైడ్రేట్స్ అనమాట. ఇవి గ్యాస్ హైడ్రేట్స్, అవి పాలిమెటాలిక్ నాడ్యూల్స్, ఇది ఫార్మాస్యూటికల్స్ లేకపోతే న్యూట్రాస్యూటికల్స్, ఫిషరీస్ ఇవన్నీ గూడా మనకి సముద్ర గర్భంలో దొరుకుతాయన్నమాట. వీటిని మెయిన్‌గా స్టడీ చేయాలి. వీటితో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ కేబుల్స్. సో మీకు ఇంటర్నెట్ కేబుల్ అంటే తెలుసు గదా! మనకి యూరోప్ వీటి డెవలప్డ్ కంట్రీస్ ద్వారా ఇంటర్నెట్ కేబుల్ అనేది సముద్ర మార్గం ద్వారా వేసుకుంటూ ఈ యొక్క ఏదైతే మనకి పర్షియన్ గల్ఫ్ ఉందో దాని నుంచి తీసుకొని ఇండియా దాకా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. సో యూఎస్ఏ నుంచి మనకి ఇండియా దాకా గూడా ఈ కేబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కేబుల్స్ ద్వారానే మనకి మెయిన్ సిటీస్‌కొచ్చి అక్కడి నుంచి ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో ఒకవేళ 95% ఆఫ్ ఈ ఇంటర్నెట్ ఈ కేబుల్స్ ద్వారానే ఉంది. ఒకవేళ ఈ కేబుల్స్ అనేవి కట్ అయ్యాయనుకోండి, మనకనేది ఇంటర్నెట్ అనేది పూర్తిగా బ్లాక్ ఔట్ అయిపోద్ది ఇండియాలో. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక డీప్ సీ దాకా వెళ్లి ఒక కేబుల్ అనేది కట్ చేశారనుకోండి, మనం ఇంటర్నెట్ అనేది బ్లాక్ ఔట్ అయిద్దన్నమాట. ఈ పాయింట్‌ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే రీసెంట్‌గా చైనా గవర్నమెంట్ మనకి డీప్ సీ కేబుల్ కటర్ అనే ఒక మెషిన్‌ని తీసుకొచ్చిందన్నమాట. ఈ మెషిన్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా ఆల్‌మోస్ట్ సముద్ర గర్భం దాకెళ్ళి ఏవైతే ఇంటర్నెట్‌కు సంబంధించిన కేబుల్స్ ఉన్నాయో వాటిని కట్ చేసి రిపేర్ చేసే మీద తీసుకొచ్చిందన్నమాట. కాకపోతే దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఒకవేళ చైనా మన ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతీయాలని చూసిందనుకోండి, డైరెక్ట్‌గా ఈ యొక్క డీప్ సీ కేబుల్స్ కట్ చేస్తే చాలు. మన ఇంటర్నెట్ అనేది బ్లాక్ ఔట్ అయిపోతే మనం ప్రపంచంతో కట్ అయిపోతాం. సో ఇలాంటి అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది చైనా. మనమేమో జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. సబ్మర్సిబుల్ వెహికల్ తీసుకొచ్చి దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తా ఉన్నాం మచ్చ 6000ని. కానీ ఇక్కడేంటంటే ఆల్‌మోస్ట్ ఇది అడ్వాన్స్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయింది చైనా. సో మనం ఇంకా ఎక్కువ ఫండింగ్ పెంచాలి. అదే విధంగా రిసర్చ్ పెంచాలి. మన హ్యూమన్ రిసోర్స్‌ని ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేయాలి. సో దీని మీద స్టడీస్ ఎక్కువ పేపర్స్ పబ్లిష్ అవ్వాలి. ఇయన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ దిస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే ఇది జస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. ఇట్స్ నాట్ అబౌట్ ఎ వరీ. ఫ్యూచర్‌లో వి హోప్ ద గవర్నమెంట్ విల్ గివ్ మోర్ ఫండింగ్ ఆన్ దీస్ ఏరియాస్. ఇదంతా కూడా ఏంటంటే సముద్రయాన్ ప్రాజెక్ట్ కింద వస్తది మనకి బేసిక్‌గా. సో సముద్రయాన్ ప్రాజెక్ట్ ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడ ఫండింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. ఐ హోప్ యూ గాట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థాంక్ యూ.